హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే హై స్టెక్స్ మైండ్ గేమ్. మొన్న రాయదుర్గంలో ఒక్క ఎకరం భూమి ఏకంగా 237 కోట్లకు అమ్ముడైంది అని అందరూ షాక్ అయ్యారు. కానీ ఇప్పుడు దాదాపు 1038 కోట్లకు పైగా ప్రభుత్వానికి ఆదాయం రాబోతుందని సంబరపడేలోపే ఒక ఊహించని మైండ్ బ్లాక్ ట్విస్ట్ పడింది గవర్నమెంట్కి. ఇండియాలోనే అతిపెద్ద పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా SBI తెలంగాణ గవర్నమెంట్కి ఊహించని షాక్ ఇచ్చింది. ఆ ల్యాండ్ మాదే అంటూ కోర్టుకు వెళ్ళింది. దానికి కౌంటర్గా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ కూడా SBI పై ఒక సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. అసలు ఈ 1000 కోట్ల భూమి కథ ఏంటి? SBI ఎందుకు అడ్డుపడుతుంది? ప్రభుత్వం ఎందుకు అంతలా ఫైర్ అవుతుంది? ఈ వీడియోలో కవర్ చేయండి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్తే ఈ వివాదం ఈ రోజుది కాదు. దీనికి 16 years హిస్టరీ ఉంది. 2010లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయదుర్గం నాలెడ్జ్ సిటీలోని ప్లాట్ నెంబర్ 1A 5 ఎకరాల స్థలాన్ని అప్పటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ SBHకి కేటాయించింది. అంటే ఎకరాకు 13.33 కోట్ల చొప్పున బ్యాంక్ పూర్తి డబ్బులు చెల్లించి పొజిషన్ కూడా తీసుకుంది. మనందరికీ తెలుసు 2017లో SBH కాస్త SBIలో విలీనం అయిపోయిందని. దాంతో ఈ నాలెడ్జ్ సిటీ ప్లాట్ ఏదైతే ఉందో అది SBI చేతికి వచ్చింది. అక్కడ తమ బ్యాంక్ కార్పొరేట్ ఆఫీస్ ఒక అడ్వాన్స్డ్ ఇన్నోవేషన్ సెంటర్ కట్టాలని SBI ప్లాన్ చేసింది. కట్ చేస్తే 2026 మే నెల తెలంగాణ ప్రభుత్వం TGIIC ద్వారా అసెట్ మానిటైజేషన్లో భాగంగా ఈ స్థలాన్ని వేలం ఆప్షన్ వేసింది. హైదరాబాద్ IT హబ్ నడి బొడ్డున ఉండటంతో గౌరవ వెంచర్స్ అనే కంపెనీ రికార్డ్ స్థాయిలో 1000 కోట్ల రూపాయలు పెట్టి ఈ ప్లాట్ను దక్కించుకుంది. అంతా అయిపోయింది అనుకుంటున్న టైంలో SBI ఎంట్రీ ఇచ్చింది. సో SBI ప్రకారం వాళ్ళు ఏమంటున్నారంటే 2010లోనే పూర్తి డబ్బులు కట్టి ఈ ల్యాండ్ కొన్నామని చెప్తుంది. ఇది అవుట్ రైట్ సేల్, అంటే మొత్తం అమ్మకం అప్పటి గవర్నమెంట్ పూర్తిగా చేసిందని సింపుల్గా చెప్పొచ్చు. సో ఇప్పుడున్న గవర్నమెంట్ ఏకపక్షంగా దీన్ని వెనక్కి తీసుకోలేదు. ఆల్రెడీ అక్కడ SBIకి సంబంధించిన 3 ATMలు, కాంపౌండ్ వాల్లు ఉన్నాయి. కోవిడ్ వల్ల అలాగే బ్యాంకుల విలీనం వల్ల కన్స్ట్రక్షన్ ఆలస్యమైంది తప్ప ల్యాండ్ వదిలేయలేదు. ఇది మొత్తం వచ్చేసి SBI పాయింట్ ఆఫ్ వ్యూలో. తెలంగాణ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉందంటే ల్యాండ్ కేటాయించినప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. 6 నెలల్లో పనులు మొదలుపెట్టి 2 ఏళ్లలో కన్స్ట్రక్షన్ పూర్తి చేయాలి. ఇవి రూల్స్. కానీ 16 years దాటిన SBI అక్కడ ఒక్క ఇటుకు కూడా వేయలేదు. కేవలం ATMలు పెట్టి ఖాళీగా ఉంచారు. డిలాయిట్, ఇన్ఫోసిస్, ఐకియా వంటి సంస్థలు టైం ఎక్స్టెన్షన్ ఇచ్చినా SBIకి పదే నోటీసులు ఇచ్చినా రెస్పాండ్ కాలేదు. అందుకే 2021లోనే అలాట్మెంట్ రద్దు చేసి ల్యాండ్ను వెనక్కి తీసుకున్నాం. ప్రజల సంక్షేమ పథకాలకు నిధులు సేకరించడానికే ఈ వేలం వేస్తున్నామని తెలంగాణ గవర్నమెంట్ వాదిస్తుంది. సో ఈ గొడవ కాస్త హైకోర్టు వరకు చేరింది. June 18, 2026 విచారణ జరిపిన జస్టిస్ NV శ్రవణ్ కుమార్ ఈ ల్యాండ్ ఆక్షన్ వ్యవహారాలపై 3 వారాల పాటు ఇంటరిమ్ స్టే విధిస్తూ ఆర్డర్స్ ఇచ్చారు. కేవలం డబ్బులు సంపాదించడమే ప్రభుత్వ ఆశయమా? ఇందులో పబ్లిక్ పర్పస్ అంటే ప్రజా ప్రయోజనం ఏముందని చెప్పి కోర్టు ప్రశ్నించింది. కోర్టు ఇచ్చిన ఈ బ్రేక్ ఇంటరిమ్ స్టే గవర్నమెంట్ను తీవ్ర ఆగ్రహానికి గురి చేస్తుంది. ఎందుకంటే SBIకి రాయదుర్గంలోనే మరో ప్రత్యామ్నాయ స్థలాన్ని అంటే ఆల్టర్నేట్ ల్యాండ్ని ఆఫర్ చేసినా వినకుండా కోర్టుకు వెళ్ళి 1000 కోట్ల డీల్ని బ్లాక్ చేశారని ప్రభుత్వం భావిస్తుందన్నమాట. ఇప్పుడు గవర్నమెంట్ SBI పై ఫుల్ ఫైర్ మీద ఉంది. అందుకే CMO, చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్, తర్వాత ఫినాన్స్ డిపార్ట్మెంట్ అన్ని ప్రభుత్వ శాఖలకు కీలక ఆదేశాలు జారీ చేశాయి. అదేంటంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన డిపాజిట్స్, ట్రెజరీ అకౌంట్స్ లావాదేవీలు SBIలో ఎంతవరకు ఉన్నాయో పూర్తి డేటా సేకరించమన్నారు. అవసరమైతే SBI నుంచి ప్రభుత్వ ఖాతాలన్నింటినీ వేరే బ్యాంకులకు మార్చాలని సీరియస్గా ఆలోచిస్తుంది. తెలంగాణలో SBIకి దాదాపు 1200 బ్రాంచ్లు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు, పెన్షన్స్, అలాగే సంక్షేమ పథకాలు, వెల్ఫేర్ స్కీమ్స్ డబ్బులు చాలా వరకు SBI ద్వారానే లబ్ధిదారులకు బెనిఫిషరీస్కి అందుతాయి. ఒకవేళ నిజంగానే ప్రభుత్వం SBI నుండి తన నిధులను ఉపసంహరించుకుంటే బ్యాంకింగ్ వ్యవస్థలో మరియు ప్రభుత్వ లావాదేవీల్లో పెద్ద అలజడి జరుగుతుంది. దిస్ ఇస్ ఫర్ షూర్. ఈ హై ప్రొఫైల్ కేసుకు సంబంధించిన నెక్స్ట్ హియరింగ్ June 25, 2026 జరగబోతుంది. మరి 1000 కోట్ల ల్యాండ్ వివాదంలో తప్పెవరిదంటారు? 16 ఏళ్లుగా స్థలాన్ని వాడుకొని SBIదా లేక రూల్స్ పేరుతో వేలం వేసిన గవర్నమెంట్దా? డూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్.